మోకాల నొప్పులతో బాధపడుతున్న పేరెంట్స్ని చూసినప్పుడల్లా ప్రతి కొడుకుకి కూతురికి ఒక ఆలోచన వస్తుంది. ఆపరేషన్ చేయిస్తే మళ్ళీ వీళ్ళు హ్యాపీగా నడవగలుగుతారు. కానీ అదే సమయంలో మైండ్లో ఒక పెద్ద భయం కూడా మొదలవుతుంది. అసలు దీనికి ఖర్చు ఎంత అవుతుంది? కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు బిల్ వేస్తారు. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ దీనికి పనికొస్తుందా లేదా? అంత ఖర్చు పెట్టి చేయిస్తే ఆ కొత్త మోకాలు ఎన్ని సంవత్సరాలు మన్నిక ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ భయపడే చాలా మంది సర్జరీ పోస్ట్పోన్ చేస్తూ నొప్పులను భరిస్తూ ఉంటారు. ఈ రోజు వీడియోలో నీ రీప్లేస్మెంట్కి అయ్యే అసలు ఖర్చు ఎంత, ఇన్సూరెన్స్లో ఇది కవరేజ్ అవుతుందా, మరియు మోడర్న్ రోబోటిక్ ఇంప్లాంటేషన్ తోటి లాంగివిటీ ఎంత అనే విషయాల గురించి ఏ దాపరికం లేకుండా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ సుకేష్ రెడ్డి, అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్త్ అనేది కేవలం మెడిసిన్ కి సంబంధించింది కాదు, అది ఫ్యామిలీ యొక్క ఫైనాన్స్ కి కూడా సంబంధించింది. అందుకే ఈ విషయాల మీద ప్రతి ఒక్కరికి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అవేర్నెస్ ఉండాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. మొదటి విషయం, నీ రీప్లేస్మెంట్ కాస్ట్. సర్జరీకి ఖర్చు అనేది ప్రధానంగా 3 విషయాల మీద డిపెండ్ అవుతుంది. మొదటిది టైప్ ఆఫ్ ఇంప్లాంట్. మనము వాడే ఇంప్లాంట్ క్వాలిటీని బట్టి మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది వేరీ అవుతుంది. రెండోది సర్జికల్ టెక్నాలజీ. మనం మాన్యువల్ సర్జరీ చేస్తున్నామా లేదా 100% యాక్యురసీ ఉండే అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ వాడుతున్నామా అనేది. మూడోది హాస్పిటల్ స్టే అండ్ రికవరీ. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటున్నాం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా మంది అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే విపరీతమైన ఖర్చు అని. కానీ అడ్వాన్స్డ్ ERAS, ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ప్రోటోకాల్స్ వల్ల రోబోటిక్ సర్జరీ చేసిన పేషెంట్స్ కు జస్ట్ 4 hours to 6 hours లోనే నడిపిస్తాము. 2 లేదా 3వ రోజున డిశ్చార్జ్ అయిపోతారు. దీని వల్ల హాస్పిటల్ బెడ్ చార్జెస్, అనవసరమైన మెడిసిన్ ఖర్చులు చాలా తగ్గుతాయి. లాంగ్ రన్ లో చూసుకుంటే రోబోటిక్ సర్జరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు రెండో పెద్ద ప్రశ్న, సార్ మాకు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా కార్పొరేట్ పాలసీ ఉంది, క్లెయిమ్ అవుతుందా? ఎస్, అబ్సల్యూట్లీ. మోకాలు అరుగుదల అనేది వయసుతో పాటు వచ్చే ఒక మెడికల్ కండిషన్. ఇది కాస్మెటిక్ సర్జరీ కాదు. కాబట్టి దాదాపు అన్ని ప్రముఖ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి పూర్తి కవరేజ్ ఇస్తాయి. మీ పాలసీ రూల్స్ ని బట్టి క్యాష్లెస్ అప్రూవల్ లేదా రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. అయితే మీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని కనీసం 2-3 సంవత్సరాలు దాటి ఉండాలి. మా హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ కోసం మా దగ్గర TPA డెస్క్, ఇన్సూరెన్స్ కి సపరేట్ డెస్క్ ఉంటుంది. మీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని మీ పాలసీలో ఎంత ఖర్చు అవుతుంది, మీ జేబులో నుంచి ఎంత పెట్టాలి అనేది సర్జరీకి ముందే రూపాయలతో సహా క్లియర్ గా లెక్క కట్టి చెప్తారు. ఎటువంటి హిడెన్ చార్జెస్ ఉండవు. ఇక మూడో పాయింట్, లాంగివిటీ అంటే ఇంప్లాంట్ లైఫ్ ఎంత. చాలా మంది భయం, ఒక్కసారి ఆపరేషన్ చేసిన తర్వాత 5 to 10 years లోపల మళ్ళీ కీలు మార్పిడి అవసరమా? పాత రోజుల్లో మాన్యువల్ గా చేసినప్పుడు అలైన్మెంట్ లో చిన్న తేడాలు రావడం వల్ల ఇంప్లాంట్ లైఫ్ త్వరగా అరిగిపోతుంది. కానీ ఈ రోజు మనం వాడుతున్న రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఇంప్లాంట్ ని 0.5 millimeter అండ్ 0.5 degree యాక్యురసీతో ఫిక్స్ చేస్తాము. సో దీని వల్ల బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఇంప్లాంట్ మీద ప్రెషర్ సమానంగా పడుతుంది. దీని వల్ల మరియు మోడర్న్ హై క్వాలిటీ ఇంప్లాంట్స్ వల్ల కనీసం 20 to 25 years పాటు చాలా సేఫ్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తాయి. అంటే దాదాపు 50 to 60 years వయసులో సర్జరీ చేయించుకుంటే ఈ బ్యాలెన్సింగ్ వల్ల మరియు హై క్వాలిటీ ఇంప్లాంట్ వల్ల కనీసం 20 to 25 years పాటు చాలా సేఫ్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తాయి. అంటే మీ పేరెంట్స్ కి 50 to 60 years వయసులో సర్జరీ చేయిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ మోకాళ్ళ నొప్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, వరల్డ్ క్లాస్ రోబోటిక్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ERAS పెయిన్లెస్ ప్రోటోకాల్ ను మరియు పూర్తి ఇన్సూరెన్స్ సపోర్ట్ కోసం మీరు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వరంగల్లోనే, హన్మకొండలోనే, కాజీపేటలోనే ఫాతిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ కంప్లీట్ ఫెసిలిటీస్ అత్యంత పారదర్శకమైన ఖర్చులతో అందుబాటులో ఉన్నాయి. మీ పేరెంట్స్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత వస్తుంది అని తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించగలరు, లేదా మాకు వాట్సాప్ త్రూ మీ డీటెయిల్స్ షేర్ చేయగలరు. ఈ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి వాళ్ళ లేటెస్ట్ ఎక్స్రేస్ ని షేర్ చేయండి. మా టీం మీకు కంప్లీట్ గా గైడెన్స్ ఇస్తుంది. ఈ వీడియో మోకాల నొప్పులతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.